హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో విశ్వాస వీరుల గురించిన జాబితా గురించి రాస్తూ మోషే గురించి రాస్తున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునను అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ మరి ఫరో తన రాజకుమార్తె యొక్క రాకుమారుడుగా ఉండటం, ఐగుప్తు దేశం యొక్క రాజకుమారుడుగా ఉండటం ఎంత మంచి గొప్ప ధన్యత. అది వదిలిపెట్టుకొని దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించాలని వారి కొరకు సమస్తం విడిచిపెట్టి ఆయన దేవుని ప్రజల దగ్గరకు వెళ్ళి అరణ్యాల పాలయ్యి ఆయన దేవుని ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడిగా వారితో పాటు శ్రమ అనుభవిస్తూ వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి మరి దేవుని ద్వారా అతను ఇశ్రాయేలీల జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి పాలు తెన్నులు ప్రవహించే వాగ్దత్త దేశానికి, కనాను దేశానికి నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు సొంత సహోదరి మిరియాము, అహరోను వీరు మోషకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. మోషతోనే మాట్లాడతాడా దేవుడు, మాతో మాట్లాడట అని ఆయన మీద సణుగుకున్నప్పుడు దేవుడు వారి సణుగులు విని ఆ మిరియాముని కుష్టుతోటి ముద్దుతాడు. చూసారా, మళ్ళా మోష ప్రార్థిస్తే కానీ ఆ మిరియాముకు ఆ కుష్టు వ్యాధి నయమైపోదు. దేవుని ప్రజలకు కూడా విరోధముగా సొంత వారే మాట్లాడుతూ ఉంటారు. నీ భక్తి, నువ్వు చర్చికి వెళ్తావు కదా, నీ భక్తి మాకు తెలుసులే, నీ యొక్క మరి బ్రతుకు మాకు తెలుసులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు, నీ గురించి నాకు అంతా తెలుసులే అని మాట్లాడతారు కొంతమంది. ఏం తెలుసు, నువ్వు దేవుని ప్రజల గురించి ఏం తెలుసు? దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు వాళ్ళని. మరి దేవుడు ఎన్నుకున్న బిడ్డల గురించి మనము నోటికి వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. దేవుడు ఒక దినాన తప్పకుండా శిక్షిస్తాడు. ఆ శిక్షకు గురి అవుతారు తప్పకుండా. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని బిడ్డల విరోధముగా మాట్లాడకూడదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించునని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ తోటి సహోదరుని గురించి, నీ మరి సేవకుని గురించి, లేకపోతే దేవుని సేవకుల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? మనం ఎందుకు మాట్లాడాలి? దేవుడు వింటున్నాడు. ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. కాబట్టి దేవుని ప్రజలకు విరోధముగా మాట్లాడి శాపాన్ని తెచ్చుకోవద్దు. దేవుని పొందుకోవాలంటే దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను గౌరవించడం నేర్చుకుందాం.